గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఏవో రాంప్రసాద్ సంబంధించినటువంటి చేస్తున్నటువంటి అకృతాల మీద వికృత చేష్టల మీద అదేవిధంగా మహిళల మీద లైంగిక వేధింపుల మీద అతని అవినీతి అక్రమాల మీద కూడా ఈ పొద్దు రెండోసారి ఎంక్వైరీ రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన ఆదేశాల మేరకు ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీ గతంలో చేసినటువంటి ఎంక్వైరీకి ఇప్పుడు చేసినటువంటి ఎంక్వైరీకి కళాయాపన జరుగుతుంది కానీ ఎక్కడ కూడా అతని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే అతను అగ్రకులకు సంబంధించిన వాడు డబ్బున్నటువంటి వ్యక్తి కాబట్టి అదే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఒక రకమైన తీవ్ర నిర్లక్ష్యం చేస్తారని చెప్పి మేము సిపిఎం తరఫున తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాని మీద వెంటనే చర్యలు తీసుకుంటే ప్రజలకు విశ్వాసం ఉంటుంది, ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుంది తెలుపుతున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కార్మికులు సెక్యూరిటీ గార్డుల మీద కూడా ఒక రకమైనటువంటి బూతు మాటలు మాట్లాడము, వాళ్ళని ఒక రకంగా భయపెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లు కూడా ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా అదే విధమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి దాదాపుగా 32 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వస్తే వాటిని కూడా దాని పర్సెంటేజ్ కావాలి, బంగారం నాకు ఇస్తేనే మీకు బిల్లులు చేస్తానని చెప్పి బహిరంగంగా చెప్పడం అనేది జరిగింది. అతను సూపరింటెండెంట్ అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది సమక్షంలోనే స్టాఫ్ సమక్షంలోనే చెప్పడం జరిగింది. ఈ విధంగా బరిదెగించి అతను అవినీతి అక్రమాలకు పాల్పడడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నింటిపైన కూడా గతంలో కూడా 26వ తారీఖున సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కూడా మళ్ళీ 28వ తారీఖున ఎంక్వైరీకి రావడం మడకశిర ఏరియా సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు దివాకర్ గారు ఎంక్వైరీ వచ్చి చేయడం జరిగింది. అయితే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందో తెలియదు. తర్వాత మళ్ళీ మేము కూడా దానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా డిసిహెచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లినాం. తర్వాత కూడా స్పందించకపోతే మళ్ళా సచివాలయం సంబంధించిన ఏదైతే సెక్రటరియట్కి వెళ్ళి వెలగపూడికి వెళ్ళి సచివాలయంలో కూడా హెల్త్ మినిస్టర్ గారితో కలిసి మాట్లాడి ఈ విధంగా ఏవో గారి ఆకృతాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి కమిషనర్ గారి సిరి మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా స్పందించి చాలా ఆకృతాలకు రాంప్రసాద్ చేసినటువంటి చాలా దుర్మార్గాలు కరెక్ట్ కాదు, దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాం, మా దృష్టికి అయితే సరిగ్గా రాలేదు ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి సీరియస్గా కావడం జరిగింది. మళ్ళీ ఎంక్వైరీ వేయించేసి అతని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి మళ్ళీ రెండోసారి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఏదైతే ఎముగనూరు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంధించిన బాలాజీ కుమార్ గారు కానీ అదేవిధంగా ఇంకో మేడం రావడం జరిగింది, ముగ్గురు రావడం జరిగింది టీం సభ్యులుగా. అయితే ఇప్పటికైనా కూడా ఎందుకంటే కాలయాపన చేస్తానే కానీ అతని మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకునే దాఖలా లేవు. గతంలో కూడా సూపరింటెండెంట్గా పనిచేసిన కమలమ్మ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఆమె రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆమె మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా ఎంక్వైరీలు కాకోకుండా వెంటనే యాక్షన్ తీసుకోగలిగితేనే ప్రభుత్వం మీద కూడా విశ్వాసం ఉంటుంది, లేకపోతే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించుకుంటే దీని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.